బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్ లో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నందున మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్ లో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నందున మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అదేవిధంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్ లో కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నందున మిగతా ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరు కానున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ను సమావేశంలో ఎన్నుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అదేవిధంగా స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమావేశం తర్వాత అందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభ పక్షం సమావేశం కానుంది. తెలంగాణ భవన్ లో మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ను ఎన్నుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేటీఆర్, మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు చేరుకోవడం జరిగింది. ఆల్రెడీ 9 గంటలకే ఈ మీటింగ్ కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా అసలు బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా ఎవరు ఉండాలనేది కొద్ది రోజులుగా కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ నే ఎన్నుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా
ఇప్పటికైతే మనకైతే వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే ఈ భేటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లను గెలుపొందిన విషయం అయితే మనకు అందరికీ తెలిసిందే. అయితే బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడిగా సీఎం కేసీఆర్ ను పెట్టాలా, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ ను తో ఉండాలా, లేదంటే హరీష్ రావు కా, లేదంటే కేటీఆర్ కా, అంటే ఈ ముగ్గురులో ఎవరు ఉండాలి అనేది పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే బీఆర్ఎస్ ఎల్పీ నాయకునిగా వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు 11 గంటలకు ప్రారంభమవుతాయి. 11 గంటల లోపే వీళ్ళు ఖచ్చితంగా ఎల్పీ నాయకుని ఎన్నుకొని ఆ స్పీకర్ కి కూడా వీలైతే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 9 గంటలకే ఈ సమావేశం అయితే ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లోనే సో వాళ్ళు ప్రకటించనున్నారు వాళ్ళ ఎల్పీ నాయకునిగా ఎవరు ఎన్నుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి అని చెప్పేసి అధికారికంగా ప్రకటించి, అదేవిధంగా ఆ స్పీకర్ కు కూడా ఎవరైతే ప్రొటెం స్పీకర్ గా ప్రస్తుతం ఉన్నారో ప్రొటెం స్పీకర్ కు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఎన్నికల ప్రతిని కూడా ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రియా, అయితే రాజు, ప్రస్తుతం చూసుకుంటే శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ ని గనక ఎన్నుకుంటే అసలు ఆయన పదవిని స్వీకరించడానికి ఆయన యాక్సెప్టబుల్ గా ఉన్నారా? ప్రస్తుతానికి అయితే పార్టీలో కూడా 2-3 రకాలుగా చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆయన ఆల్రెడీ దాదాపు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుంటారా అసలు అనేది ఒక చర్చ అయితే ఇటీవల ఆయనే ఏదైతే కాలు జారిపడడం జరిగిందో, అదేవిధంగా ఆయనకు ఆపరేషన్ శస్త్రచికిత్స కూడా జరగడం జరిగింది సో తొంటికి. కాబట్టి సో ఆయన ఇప్పట్లో సో 1-2 నెలల పాటు కూడా సో ఆయన అసెంబ్లీకి కూడా వచ్చే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే మరి ఆయనకు ఒకవేళ ఎల్పీ నాయకునిగా ఇస్తే మరి ఎల్పీ ఉపనాయకుడు సో కొన్ని రోజులు అక్కడ అసెంబ్లీలో బాధ్యతలు నిర్వర్తిస్తారా, ఉపనాయకుడు ఎవరుంటారు సో అనేది చర్చ అయితే నడుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళ పార్టీ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంది, ఒక ఎన్నిక అయితే జరగాల్సి ఉంటుంది. సో వాళ్ళ అఫీషియల్ గా సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఎల్పీ నాయకునిగా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ కేటీఆర్ కి కానీ లేదంటే హరీష్ రావుకి కానీ ఇస్తే సో సీఎం అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని సో పక్కన పెడితే ఎట్లా అనే చర్చ కూడా నడుస్తా ఉంది. సో కేసీఆర్ ఏమో నాయకుడు అని చెప్పేసి కూడా వాళ్ళు పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి సో కేసీఆర్ కే ఇచ్చే అవకాశమే కనిపిస్తా ఉంది. అయితే కేసీఆర్ ఇప్పటికైతే అసెంబ్లీకి అయితే ఈ 1-2 నెలల పాటు అయితే వచ్చే అవకాశం అయితే మనకు ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే మరో ముఖ్యంగా అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కేటీఆర్ హరీష్ రావులలో కాకుండా వీళ్ళిద్దరూ కాకుండా ఒకవేళ కేసీఆర్ కూడా కాకుండా ఒకవేళ ఇస్తే బయట వ్యక్తులకు ఒకవేళ ఇస్తే ఎట్లా ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం అప్పుడు కడియం శ్రీహరి రేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన కడియం శ్రీహరికి సో ఇవ్వచ్చు అనే ప్రచారం కూడా కొనసాగుతా ఉంది. అదేవిధంగా శాసనసభాపక్ష నేతగా కడియం శ్రీహరిని పెడతారా, లేకుంటే ఇప్పటికే కుటుంబ పార్టీ అని చెప్పేసి అంటున్నారో, లేదంటే కుటుంబంలోనే ఒక వ్యక్తికి తీసుకుంటారా, బయట వ్యక్తికి ఇస్తారా అనేది ఈ చర్చలు అయితే బయట పార్టీలో ఇంటర్నల్ గా నడుస్తా ఉన్నాయి, బయట కూడా నడుస్తా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా ఇంకొద్ది సేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు ఎవరు అనేది తేలనుంది. అయితే రాజు, ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ అయితే సరిగ్గా లేనట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి తరుణంలో ఒకవేళ ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా మనం? లేదు, ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే పదవికి అయితే రాజీనామా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రమాణ స్వీకారము ఆరోగ్య కారణాల దృష్ట్యా తర్వాత ఆయన చేసే అవకాశం కూడా వెసులుబాటు కూడా ఉంటుంది. ఖచ్చితంగా స్పీకర్ అనుమతిస్తాడు కాబట్టి సో అనారోగ్య కారణాలు కేసీఆర్ కి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అయితే నిన్న జరిగింది. కాబట్టి సో దీనికి సంబంధించి ఆయనకు ఇప్పటికిప్పుడైతే రాజీనామా చేసే అవకాశం లేదు, ఆ అవసరం కూడా రాదు. ఎందుకంటే ప్రమాణ స్వీకారమే పెండింగ్ లో ఉంటుంది. కాబట్టి ప్రమాణ స్వీకారం అనేది కాస్త లేట్ అయ్యే అవకాశమే మనకు కనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఒకవేళ కేసీఆర్ మరో 2 నెలల తర్వాత వచ్చినా కూడా ఆ తర్వాతనే ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలే మనకు సో ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అయినప్పటికీ మరికొద్ది ఇప్పుడే సమావేశం అయితే ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యేలందరూ కూడా వీళ్ళందరూ సమావేశం అయ్యారు తెలంగాణ భవన్ లో. వాళ్ళ యొక్క నాయకుడిని, వాళ్ళ యొక్క శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకొని ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.